ఓం నమో వెంకటేశాయ. ఓం నమో పద్మాదేవాయ నమ. ఈరోజు మనం వెంకటేశ్వర స్వామి వారి సతీమణైన పద్మాదేవి అమ్మవారి గురించి తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామి వారికి పద్మాదేవి అమ్మవారు వక్షస్థానంలో ఉంటారని చెప్పవచ్చును. అంటే పద్మాదేవి అమ్మవారికి వెంకటేశ్వర స్వామి వారికి సగభాగంగా ఉన్నారు అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే స్వామివారి గుండెల్లో పద్మాదేవి అమ్మవారు ఉన్నారు. స్వామివారి గర్భాలయంలోనే పద్మాదేవి అమ్మవారు ఆలయం కూడా ఉంది. స్వామివారికి దర్శించుకునే ప్రతి ఒక్క భక్తులు కూడా పద్మాదేవి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. స్వామివారికి దర్శించుకోవడానికి వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా స్వామివారి దర్శనంతో పాటు భక్తులకు కావాల్సిన సకల సదుపాయాలైన అకామిడేషన్, వసతి కాంచి, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన దర్శన భాగ్యం అన్నింటిని కూడా దగ్గరుండి ఏర్పాటు చేయడంలోనూ, మరియు ముఖ్యంగా తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా ఆకలితో ఉండకూడనే ఉద్దేశంతో వాళ్ళకి నిత్యదాన కార్యక్రమాలు అందించడంలో కూడా పద్మాదేవి అమ్మవారి కృషి అమోఘము, అద్భుతం అని చెప్పవచ్చును. స్వామివారు భక్తులను ఆశీర్వదించడంలో బిజీగా ఉన్నప్పుడు శ్రీవారి భక్తులకు కావాల్సిన అనేక సదుపాయాలను అందించడంలో పద్మాదేవి అమ్మవారి స్వయంగా తిరుమలలో సంచరిస్తూ, తిరుమలలో తిరుగుతూ అనేక సదుపాయాలను, వసతి కానీ, తల్లినాలు కానీ, భోజన కార్యక్రమాలు కానీ అన్నింటిని కూడా పద్మాదేవి అమ్మవారి శివారి భక్తులకు అందిస్తుందని చెప్పడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు. పద్మాదేవి అమ్మవారు శ్రీవారిలో సగభాగమై ఉన్నారు అని చెప్పవచ్చును. మరో సగభాగము గోదాదేవి అమ్మవారు అని చెప్పవచ్చును. పద్మాదేవి అమ్మవారు స్వామివారి పట్ల ఎలాగైతే ప్రేమానురాగాలు చూపిస్తారు, అదేవిధంగా శ్రీవారి భక్తుల పట్ల కూడా స్వామివారి కంటే కూడా మెరుగ్గా శ్రీవారి భక్తుల పట్ల మెరుగ్గా ప్రేమానురాగాలు చూపిస్తున్నారంటే శ్రీవారి భక్తులపై ఉన్న అపార నమ్మకము, అపార గౌరవం తప్ప మరొకటి కాదని చెప్పవచ్చును. పద్మాదేవి అమ్మవారు ఎలాగైతే తిరుసావూరులో వెలిసి భక్తులు పాలిట కొంగు బంగారమై అక్కడ నిత్య కళ్యాణాన్ని అందుకుంటున్నారో, అక్కడ వచ్చే భక్తులను ఎలా అయితే కాపాడుతున్నారో అదేవిధంగా శ్రీవారి భక్తులను కూడా కాపాడటంలో కూడా ఎల్లప్పుడూ ముందుంటున్నారు. అంతేకాకుండా శ్రీవారి భక్తులకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు, స్వామివారు ఏదైనా పని మీద నిగమై ఉన్నప్పుడు వెంటనే కార్యరంగంలో దిగి శ్రీవారి భక్తులను కాపాడటంలోనూ, ఆ ఆపదలన్నీ తొలగించడంలో కూడా పద్మాదేవి అమ్మవారి కృషి ఎనలేదని చెప్పవచ్చును. అందుకనే శ్రీవారికి భక్తులను కాపాడటంతో పాటు వారికి కావలసిన సదుపాయాలు కల్పించడంతో పాటు మరీ ముఖ్యంగా తిరుగు ప్రయాణంలో కూడా మంచి భద్రత, భరోసా కల్పించడంలో పద్మాదేవి అమ్మవారి కృషి అనలేని చెప్పవచ్చును. పద్మాదేవి అమ్మవారు స్వామివారికి ఎలాగైతే సేవ చేస్తున్నారో అంతకంటే మెరుగ్గా శ్రీవారి భక్తులకు సేవ చేస్తున్నారని చెప్పవచ్చును. స్వామివారి గర్భాలయంలోనే కుడి పక్కన పద్మాదేవి అమ్మవారు ఉంటారు. అన్ని శ్రీవారి ఆలయాల్లో కూడా శ్రీవారిని దర్శించుకున్న భక్తులు వెంటనే పద్మాదేవి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. పద్మాదేవి అమ్మవారు శ్రీవారి భక్తులు ఒకటే చెప్తారు. ఏంటంటే సందేశము, తనను దర్శించుకోకపోయినా శ్రీవారిని దర్శించుకోండి. శివాన్ని దర్శించుకుంటే ఆయన ఆశీర్వాదంతో పాటు నా ఆశీర్వాదం కూడా ఉంటుందని చెబుతున్నారంటే పద్మాదేవి అమ్మవారికి శ్రీ వెంకటేశ్వర స్వామి పైన ఎంత ప్రేమ అనురాగాలు ఉన్నాయో చెప్పవచ్చును. స్వామివారి ఆశీస్సులు అందాలంటే తనకంటే ముందుగా శ్రీవారిని దర్శించుకోవాలని కూడా భక్తులకు ఆజ్ఞిస్తున్నారంటే స్వామివారికి పట్ల అమ్మవారికి ఉన్న అభిమానం, ప్రేమ అనురాగాలే నిదర్శనం చెప్పవచ్చును. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తులు కూడా తిరుసావూరు వెళ్ళి పద్మాదేవి అమ్మవారిని దర్శించుకొని పద్మాదేవి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని, అదేవిధంగా పద్మాదేవి అమ్మవారి అద్భుతం మహిమలు పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం పద్మాదేవాయ నమః.